ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్రేజ్ ఉన్న లీగ్ ఇది. ఐపీఎల్లో మెగా ఆక్షన్ అంటే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే మినీ ఆక్షన్తో కంపేర్ చేస్తే మెగా ఆక్షన్లో భారీ మార్పులు జరుగుతాయి. పెద్ద ప్లేయర్స్ చిన్న ప్లేయర్స్ అనే తేడా లేకుండా అందరూ ఆక్షన్లోకి వచ్చేస్తారు. అయితే ఈసారి ఆక్షన్లోకి వచ్చే ఛాన్స్ ఉన్న 5 కెప్టెన్ మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 5 శిఖర్ ధవన్. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని పంజాబ్ కింగ్స్ టీం 2 years నుండి కెప్టెన్గా పెట్టుకుంది. లాస్ట్ ఇయర్ సీజన్ స్టార్టింగ్లో ధవన్ని కెప్టెన్ అనౌన్స్ చేసినా కూడా తర్వాత ఇంజురీస్ వల్ల శామ్ కరన్ని పీబీకేఎస్ కెప్టెన్గా పెట్టారు. సో ధవన్ని ఏజ్ పరంగా చూసుకున్నా, ఇంజురీస్ అండ్ ఫిట్నెస్ లెవెల్స్ చూసుకున్నా ఈసారి తనని రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. నంబర్ 4 ఫాఫ్ డు ప్లెసీ. సౌత్ ఆఫ్రికన్ స్టార్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. 3 years నుండి ఆర్సీబీకి కెప్టెన్గా చేశాడు. కానీ ఈసారి తన ఏజ్ పరంగా అండ్ ఫారెన్ ప్లేయర్ కావడంతో ఆర్సీబీ తనని రిటెన్షన్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ తన ఏజ్ పెరిగిన ఫామ్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. నంబర్ 3 కేఎల్ రాహుల్. ఇండియన్ స్టార్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. టీంలో ఇతను ఇలాంటి ప్లేయర్ ఉంటే టీంకి చాలా ప్లస్ అవుతుంది. కానీ ఈ మధ్య వస్తున్న రిపోర్ట్ ప్రకారం తనకి లక్నో నుండి వెళ్ళిపోవాలని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో కూడా తనకి తన హోమ్ టీం అయిన బెంగళూరు తరపున ఆడాలని ఉందని చెప్పాడు. నంబర్ 2 రిషబ్ పంత్. ఇండియన్ స్టార్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇతను ఐపీఎల్లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ కెప్టెన్స్ అని చెప్పొచ్చు. ఇతను చాలా రోజుల నుండి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. కానీ ఈ మధ్య వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేసినట్టు కెప్టెన్ని కూడా మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పంత్ కోసం చాలా టీమ్స్ పోటీ పడతాయి. నంబర్ 1 హార్దిక్ పాండ్యా. మీకు పాండ్యా పేరు వినగానే సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. పాండ్యాని లాస్ట్ టైం ఎంఐ ఎక్కువ మొత్తం పెట్టి గుజరాత్ నుండి ట్రేడ్ చేసుకున్నారు. దీనికోసం రోహిత్ని కూడా కెప్టెన్గా తొలగించారు. ఆ తర్వాత చాలా నెగిటివిటీ కూడా వచ్చింది. పాండ్యా లాస్ట్ సీజన్లో చాలా బ్యాడ్ ఫామ్ ప్రదర్శించాడు అండ్ తన కెప్టెన్సీలో కూడా ఎంఐ పాయింట్స్ టేబుల్లో చివరి స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఇందువల్ల పాండ్యాని ఈసారి ఆక్షన్లోకి వదిలే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ ఒకవేళ ఎంఐ ఫ్రాంచైజ్ తనని వదిలిన ఆర్టీఎం కార్డ్ యూస్ చేసి బైబ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక స్టార్ ఇండియన్ ఆల్రౌండర్. తనదైన రోజున తను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏదో ఒక డిపార్ట్మెంట్లో తన జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment, and subscribe for more content.